సీజన్ 7లో ఒక పెద్ద మనిషి ఏమన్నారంటే, అతి సర్వత్రా వర్జేత్ అన్నారు. అంటే ఏదైనా అతి ఉండకూడదు అని. ఏమవుతుందంటే, ఎప్పుడైనా ఒక దొంగతనం చేస్తే సరదా, ఫన్. ఒక టైం వరకు ఏడిపించి తర్వాత ఇచ్చేస్తే అగైన్ ఎంటర్టైన్మెంట్. కానీ లిమిట్ దాటేసి నిన్న కాఫీ తీసుకున్నారంటే ఓకే, కాఫీ ఏదో ఫన్ నడుస్తుందంటే ఈరోజు ఏదైతే ఆవిడ సుమన్ శెట్టి గారివి అవి తీసుకొని ఇక్కడ పెట్టుకున్నారో ఏంది బ్రో అది? అది ఫన్నా? అది ఎంటర్టైన్మెంటా? ఒకళ్ళకి అదొక బలహీనత. అది ఏదైనా అవ్వని, అది వాళ్ళ పర్సనల్, అది దానికి గేమ్తో సంబంధం లేదు. ఇలాంటివి దాచినందుకు, ఇలాంటివి చేసినందుకు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు సీజన్స్లోంచి. ఆవిడ అలాంటిది పెట్టుకోవటం, తీసి దాయటం, ఇంతకుముందు ఇలాగే చేశారు. అప్పుడు నేను రియాక్ట్ అవ్వాలా. ఎందుకు తెలుసా? అప్పుడు ఒక రీజన్ ఉంది. రీజన్ ఏముందంటే, ఆవిడ్ని సుమన్ శెట్టి గారు ఏమంటారంటే, ఇక్కడ ఉన్నది 9 మంది కాదు 8 మంది అంటారు. ఆవిడ ఇంక ఇందులో పార్ట్ కాదు అంటారు. దానికి ఆవిడ కోపం వచ్చింది, ఆవిడ అలిగింది. ఆవిడ ఆయనకు ఒక టిట్ ఫర్ టాట్ అన్నట్టు దెబ్బకి దెబ్బ అన్నట్టు అనుకున్నారు. సో తీశారు, ఏడిపించారు, బతిలాడుకున్నాడు, సారీ చెప్పాడు, ఇచ్చేశారు, డన్. మళ్ళీ చేశారు. కెప్టెన్గా ఉన్నప్పుడు మళ్ళీ చేశారు, ఇప్పుడు మళ్ళీ చేశారు. ఇదేనా? ఇంకా ఇదేంది? ఇది లూపా? పొద్దున్న ఒక దొంగతనం, రాత్రి ఒక దొంగతనం, ఏంది ఇది? ఇది కాంటెంట్, రిపీట్ కాంటెంట్ కదా. అందులో ఎంటర్టైన్మెంట్ ఏముంది? నాకేం అనిపించట్లేదు. ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదు. దట్టు నాకు ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నా థాట్కి ఇంకా బలాన్ని చేకూర్చింది ఎవరు అంటే దివ్య గారు. లాస్ట్లో మాట అంటారు, ఏమంటారంటే, మీరు దొంగతనాలు ఏం చేస్తున్నారు యాజ్ ఎ వ్యూవర్గా నేను ఎంజాయ్ చేస్తున్నా, బట్ ఇక్కడ నాకు తెలియదు నేను ఎలా రియాక్ట్ అవుతాను అన్నది. ఎందుకంటే ఆ ప్లేస్లో ఉన్నోళ్ళకి తెలిసిద్ది అది. రిపీట్ ఏంటి? లెగటం, దొంగతనం చేయటం, దొంగతనం చేయించటం, లెగటం, రెడీ అవటం, దొంగతనం చేయించటం, వాళ్ళు కొట్టుకుంటుంటే, వాళ్ళు అరుచుకుంటుంటే, వాళ్ళు బాధపడితే చూడటం, నవ్వటం, ఎంజాయ్ చేయటం, పడుకోవటం, లెగటం, రెడీ అవటం, దొంగతనం చేయటం, వాళ్ళు కొట్టుకుంటే చూడటం, నవ్వుకోవటం, పడుకోవటం, ఇదేనా? వీకెండ్ వచ్చాక నాకు సార్తో కొంచెం అది ఇదిగా నవ్వుతా మాట్లాడి అంతేనా? ఇలా అయితే ఇంకేముంది? ఇది గేమా? 1 వారం 2 వారాలు ఓకే, 3వ వారం అదే గేమా? రోజు అదే గేమా? ఏమో భయ్యా, నాకైతే మాత్రం ఎస్పెషల్లీ నేను కాఫీ తీసుకున్నప్పుడు ఓకే, కానీ ఈరోజు సుమన్ శెట్టి గారిది పర్సనల్ది మరీ టూ మచ్ పర్సనల్ టచ్ చేయటం మాత్రం నచ్చలేదు. దట్టు ఇన్నిసార్లు. అలా కొత్త అమ్మాయి కూడా మేకప్ లేపాలనుకుంటారు. అందుకే టిట్ ఫర్ టాట్ లాగా దెబ్బకి దెబ్బ కొడతారు వాళ్ళు. ఇది ఎందుకు చేయటం నాకు అర్థం కాల. ఈరోజు వచ్చే ఐడియా ఇంకా చేయండి, ఇంకా తీసేయండి, ఆడన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నారు, తీసేయండి, దాచేయండి, తెలుస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, లెట్స్ స్టార్ట్. చాలా విషయాలు ఉన్నాయి. రియాలిటీ షోకి అర్థాలు మారిపోతున్నాయి కొన్నిసార్లు. అదేం రియాలిటీ షోలో నాకు అర్థం కాదు. అంటే నేను ఎవరికి ఓటేస్తున్నానో చూపించుకోకుండా, జనాలకి తెలియకుండా ఉంచి మీకు నచ్చిన కంటెస్టెంట్ పంపించుకోవడానికి నిజంగా తక్కువ వస్తే ఆయన కెమెరా పెట్టి చూపించండి అయ్యా. రియాలిటీ షో అంటే మీరు అందరూ ఓట్లు వేసిన తర్వాత కెప్టెన్ని పిలిచి ఆ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి కౌంట్ చేయమని చెప్పండి అయ్యా. ఇదేం రియాలిటీ షో? మిగతా ముగ్గురు ఎవరు ఎరిపప్పలా? నాకు అర్థం కాలేదు. బయాస్డ్గా అనిపించింది నాకు. మీరు పంపించాలనుకున్నప్పుడు డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంపిస్తే ఎవడు అడగరు కూడా అడగడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఓకే, ఆ అమ్మాయి ఎలిజిబుల్ అని చెప్పి చాలామందిలో అది ఉంది. ఆ అమ్మాయి నాగాని ఉంది. కానీ మీరు 6గురిని పంపిస్తేనే అడగని వాళ్ళు ఇంకొకరిని పంపిస్తే అడుగుతారేంటి? అడగరు. దానికి ఇంత డ్రామా చేసి, ఇంత అడావుడు చేసి, వాళ్ళని వచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేయమని చెప్పి వాళ్ళు పైన కింద పడి వాళ్ళ దగ్గర పిచ్చి క్వశ్చన్లకి వీళ్ళు ఆన్సర్లు చెప్పుకుంటా అంతా చేస్తే మీరేదో సీక్రెట్ ఓటింగ్ పెట్టి ఒకళ్ళు పంపించేసామంటే ఎట్ట అవుతుంది? మీకు నిజంగా ఆ ఫార్మాట్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే డైరెక్ట్ అక్కడికి ఎవరెవరికి ఓట్లు వేసారో చూపించాల్సింది. పోనీ ఆ బాక్స్ అక్కడ పెట్టి వాళ్ళ చేత కౌంట్ చేయించి అక్కడ రిజల్ట్ చెప్పించాల్సింది. ఆడియన్స్కైనా చెప్పించాలి, వాళ్ళకైనా ఏదో కెమెరా త్రూ లేదంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ త్రూ మనకు నిజం చెప్పాలి కదా. రియాలిటీ అన్నది మిస్ అయిపోతుంది. నచ్చలేదు నాకు అది. అందులో ఏముంది అసలు? నేను డైరెక్ట్ పంపించేయచ్చు కదా, ఎవడు అడగడు కదా. అడుగుతామా మనం? ఇది అడుగుతాం. ఇలాంటివి చేయకూడదు. టూ మచ్ స్క్రిప్టెడ్గా అనిపిస్తుంది నాకు. ఎనీవే, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నా ఒపీనియన్స్కి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అది మీకు నచ్చినా నచ్చకపోయినా, ఆపోజిట్ అయినా ఐ డోంట్ మైండ్. కొన్నిసార్లు ఈ విషయంలో నాకు వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అనిపించారు, మీకు రివర్స్లో అనిపించారు, దట్స్ ఓకే. సో అది ఎప్పుడు ఉంటుంది ఆ డిసగ్రిమెంట్ అన్నది. అందరికీ అగ్రిమెంట్ అన్నిసార్లు ఉండాలనిపించదు. అప్పుడు నేను దేవుడిని అయిపోతాం, మళ్ళీ లేండి మీరు దేవుళ్ళు అయిపోతారు, ఎవరో ఒకళ్ళని దేవుళ్ళు అయిపోతాం. అది ఇద్దరికి మంచిది, మనందరం మనుషులం కదా.
సో ఆ డిఫరెన్స్ అన్నది ఉంటుంది. సో దట్స్ ఓకే. మీరు రెస్పెక్ట్ఫుల్గా కామెంట్ చేయండి, నేను చదువుతాను, అర్థం చేసుకుంటాను, నేర్చుకుంటాను, తెలుసుకుంటాను, నా తప్పైతే ఒప్పుకుంటాను. అదనమాట సంగతి. వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయొద్దు, అది మనకు ఉపయోగపడదు కూడా. అందరి డివైజెస్ నుంచి సబ్స్క్రైబ్ కొట్టినా కూడా మనకు ఉపయోగపడదు, ఇన్ఫాక్ట్ అది నెగిటివ్ అవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి, అవసరమైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడటానికి ట్రై చేయండి. కొన్ని విషయాలు నేను మేబీ కొన్ని రివ్యూస్లో నేను క్లియర్గా చెప్పలేకపోతున్నానేమో, లేదంటే సరిగ్గా కన్వే చేయలేకపోతున్నానేమో అనిపించింది. క్రిస్టల్ క్లియర్గా కన్వే చేస్తా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇంకొక విషయం, రేపు మధ్యాహ్నం షూటింగ్ స్టార్ట్ అవుతుంది సాటర్డే ఎపిసోడ్ది. సో రేపు సాయంత్రానికి నాకేమైనా అప్డేట్స్ తెలుస్తాయి జనరల్గా రోజు ఎవ్రీ వీక్, బట్ ఇంట్రెస్టింగ్ ఉంటే ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతా. సాటర్డే ఎపిసోడ్ది రేపే ఉంటుంది, సండేది గ్రాండ్ ఎపిసోడ్ కాబట్టి సాటర్డే లాంగ్ ఎపిసోడ్ షూట్ చేస్తారనమాట. సో దసరాది ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి అది సంగతి చెప్దాం అనుకున్నా. సంజన గారు ఆయన లేపేశారు, అక్కడ టీషర్ట్లో పెట్టుకుని మరి పరిగెత్తారు. అది ఫస్ట్ తీసింది ఇమాన్యుయల్. పోనీ ఆవిడ చాకిచక్యంగా ఆయన ఎక్కడో ఏమలపాటుగా మరిచిపోతే తీసుకున్నారు అనుకుంటే ఓకేరా చారి, మరీ దారుణంగా బిగ్ బాస్ పంపించగానే దుబ్బెత్తట, నాకు అర్థం కాలేదు. రెడీగా ఉన్నారు తీసేసుకుందాం, ఏడిపిద్దాం, వాళ్ళు ఏడిపించాలా, వాళ్ళు ఏడాలా, మనం నవ్వాలా అన్నట్టు ఉంది. ఆవిడ శ్రీజన్ ఒక మాట అన్నారు కదా, నేను ఆ మాట వాడాలనుకోవట్లేదు, కానీ అలా అయిపోతారేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా గోయింగ్ ఫార్వర్డ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, అవ్వదు. ఇది తెగిపోతా ఉంటే అది ఎంటర్టైన్మెంట్ అట్ అవుతుంది. స్టార్టింగ్లో చేశారు బాగుంది, అదే వెళ్తా ఉంటే ఏంది ఇది అనిపిస్తుంది. ఇంక ఈ జనాలు ఏడిపించడమే ఎంటర్టైన్మెంటా? 1-2 సార్లు బాగుంటుంది. సో మనం ఇంకా మొదలుపెట్టారా మళ్ళీ ఏంటంటే నా దగ్గర లేవు అంటూ ఉంటారు. మనకి ఫస్ట్లో ఎంటర్టైన్మెంట్ క్యూట్గా అనిపించేవి గోయింగ్ ఫార్వర్డ్ చిరాక్గా అనిపిస్తాయి. అయ్యే రిపీట్ అవుతా ఉంటే చిరాక్గా అనిపిస్తుంటాయి. మీరు చూడండి, నేను ఏదైనా ఒక్కళ్ళు ఒకలాగా, తనుజ గారిని ఒకలాగా, సంజన గారిని ఒకలాగా, కాంగ్రెస్ ఒకలా అలా ఉండదు. ట్రీట్మెంట్ ఎవరికైనా నాకు అనిపించింది సేమ్గానే ఉంటుంది. ఎందుకంటే నేనే కదా, నాకు ఏదైనా 1-2 సార్లు క్యూట్గా ఉంటే తర్వాత క్యూట్ చేస్తుంటే ఏంది ఇది అన్నట్టు ఉంటుంది. బర్రెన్న చెప్తాడనమాట ఆయన. సో దాచేశారన్నా అని చెప్పంటే మళ్ళీ అని చెప్పి ఆయన తలబట్టుకుంటాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ ప్యూర్గా గేమ్ ఆడుతున్నాడు తనూజ గారితో. అది తనూజ గారికి అర్థమవుతుందో లేదో, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇది యాక్చువల్గా ఈ ఫుటేజ్ ఉంటే ఇందాకే చెప్పేవాడిని. ఇది కానీ అదే ఫుటేజ్ ఉన్నట్టు నేను చూసింటే ఇందాకే చెప్పేవాడిని. ఏమంటారంటే ఎలకని మర్చిపోయావా, ఎలక అంటే ఎవరంటే తనూజ గారు అనమాట. ఎలక, ఏనుగు, జింక. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక లైవ్లో పేర్లు చెప్పింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరో యానిమల్ ఇస్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఇచ్చింది. ఇమాన్యుయల్కి ఏను కానీ అలాగా, బర్నీ గారికి సింహం అని అలా ఇచ్చారనమాట. సంజన యాక్షన్లో ఉంది, ఈరోజు వస్తుంది అని చెప్పి, అంటే నేను తీశారు కదా, సో ఈరోజు వస్తుంది అని చెప్పి. ఇమాన్యుయల్ లేపక, జాకీ వేయక. ఈ జాకీ వేయకు అన్నదానికి మీనింగ్ ఏంటంటే, జాకీ వేస్తే ఈవిడ ఫ్లోరా గారి టైంలో చెప్పారనమాట, నేను జాకీ వేసాను రా అనవసరంగా, నేనే లేపాను, నా వల్లే ఉంది హౌస్లో, లేదంటే వెళ్ళిపోయేది ఫస్ట్ వారమే అని చెప్పారు. సో జాకీ వేయటం జాకీ వేసి వాళ్ళకి సింపతినో, వాళ్ళకి జనాల దృష్టి వాళ్ళ మీద తెప్పియటమో, వాళ్ళకి మంచి చేయడం అన్నట్టు. సో నాకేమనిపించింది అంటే ఈ డిస్కషన్లో 2 పాయింట్లు వచ్చినాయి. ఒకటి, ఇమాన్యుయల్ ఫ్రెండ్ అంటూనే గుండు కొట్టేస్తున్నాడు అనిపించింది. తప్పులేదు, ఈ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైటే, ఎవరి గేమ్ వాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళదే రైటే, నేను దాని గురించి ఏమన్నా, కానీ గేమ్ ఆడుతున్నాను మాత్రం మనం గుర్తించాలి. రెండోది, సంజన గారికి క్లియర్ కట్ ఐడియా ఉంది ఏంటంటే లేపకూడదు, కానీ వాళ్ళని డౌన్ చేయాలి. అంటే ఇలాంటి తీసేసి వాళ్ళలో అగ్రెషన్ ట్రిగ్గర్ చేసి వాళ్ళు నోరు జారేలా చేసి మనం కంట్రోల్డ్గా ఉంటా వాళ్ళని అరుచుకొని వాళ్ళని గింజుకొని సో చేస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నెగిటివ్ అవుతారు, ఏదోటి అవుతారు అన్న దాంట్లోనే ఇవన్నీ చేస్తున్నారు. సో జాకీను కానీ ట్రిగ్గర్ చేస్తా. సో ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు, బాగా సెట్ అయ్యారు, అమ్మ కొడుకులాగా. ఆయన ప్లాన్ అయింది, ఈవిడ ప్లాన్ అయింది, బాగుంది. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుంది, కానీ వేరే యాంగిల్లో చూసినప్పుడు ఏంది అనిపిస్తూ ఉంటుంది. బట్ తనూజ గారికి తొందరగా తెలుసుకోవాలి ఇమాన్యుయల్ గేమ్ ఆడుతున్నాడు. ఈ ఒక్క సిచ్యువేషన్ చూసి ఇమాన్యుయల్ గేమ్ ఆడుతానని చెప్పాలి, డాట్లన్నీ కనెక్ట్ చేసుకొని చెప్పాను, అవి కూడా వస్తాయి, ఇదే ఎపిసోడ్లో వస్తాయి. తనకు కావాల్సింది నా దగ్గర ఉంది, అది ఇవాళ స్టార్ట్ అవుతుందని. సో నేను కాపీ తాగేసిన తర్వాత ఆవిడ కాపీ తీసేశారు, అది దట్టు ఆవిడ తీయలేదు, ఫ్లోరా గారు తీసి దాచారు. నన్ను తిడితే, నా పైన అరిస్తే నేను వదిలేస్తానా అంట. మళ్ళీ తనకి తను దాన్ని ప్రౌడ్గా చెప్పుకున్నారు, కానీ అది అరిచింది నిన్న సాయంత్రం, మీరు లేపేసింది నిన్న ఉదయం. నేను ఉదయం లేపేసి నిన్న సాయంత్రం అయితే ఇవ్వలేదు కదా. అండ్ మేమే అరిచింది నా పర్సనల్ గ్రడ్జ్ అండి, నాకు అర్థం కాదు. గేమ్లో మీరు శ్రీజాన్ తీసేస్తారంటే మీరు అలా డిసైడ్ చేస్తారండి, ఆవిడ ఫైట్ కదా, ఆవిడ ఒకటైనా వేసుకుంటుంది, ఆవిడ ఫైట్ ఆవిడ ఆడుకుంటుంది అన్నదానికేనా. ఇమాన్యుయల్ అంటే మా అమ్మ దగ్గర ఉండి తీసుకోండి అని చెప్పినా కూడా ఆ ధైర్యం లేదు అని చెప్పి. ఆ ధైర్యం ఎందుకు లేదు అంటే బయట ఉన్న పరిస్థితి తెలియదు, కానీ లోపల నాగార్జున గారు అందరూ సపోర్ట్ ఉండడం వల్ల. బట్ ఈ వారం నాకు తెలిసి అలా ఉండదు, ఇది ఓవర్ అయిపోతుందని చెప్పి వార్నింగ్ ఇస్తారు. ఇది ఎక్కువైపోతుంది, ఎప్పుడైనా ఏదైనా చేస్తే సరదా, కానీ ఇది మాత్రం సరదా కాదని చెప్తారు. ఒకవేళ ఆవిడని కరెక్ట్ చేసి ఆవిడని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇలా చెప్తారు,
లేదంటే ఆవిడని అలా వదిలేస్తారు. ఆవిడని అలా వదిలేసి ఆవిడ అదే ఫార్మాట్ కంటిన్యూ అయితే మాత్రం పోతుంది. ఇప్పటివరకు తెచ్చుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే అట్రాక్ట్ అయ్యారో నాకు తెలిసి వాళ్ళు పోతారు. నేనే అట్రాక్ట్ అయ్యాను. పాయింట్ తర్వాత నాకు నచ్చలా. నేను ఆనెస్ట్ చెప్తున్నా, నచ్చలేదు. మీరు కామెంట్ చేయండి, మీకు నచ్చారా లేదా, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు నచ్చుతారా లేదా అన్నది కామెంట్ చేయండి. దట్టు ఆ అమ్మాయి దివ్య చెప్పిన తర్వాత నాకు ఇంకా బాగా అనిపించింది. బయట ఉన్న మనకి ఎంటర్టైన్మెంట్ లోపల ఉన్న వాళ్ళకి అదొక ఏంద్ర అయితే వాళ్ళని సతాయిస్తున్నట్టే కదా. నేను ఎంత ప్రేమగా ఉంటాను, నాకేం అదేం వద్దు, నాకు ప్రేమే కావాలంటే ఇంకంటే మీకు ఎవరో ఇంక చెప్పకూడదు, ఏం చేయకూడదు మీ మీద. అందరూ మీతో ఇంక మంచిగా ఉండాలి. నా మీద ఎందుకు కలిగింది అంటే నిన్న వాళ్ళిద్దరికి గొడవ అయింది. ఇది ఇమాన్యుల్ పాయింట్, ఇది రైట్. సో నా మీద మీ ఇద్దరికి గొడవ అయితే నా మీద ఇమాన్యుల్ గారు అంటుంది అని చెప్పి ఆయన సంజన గారు అంటున్నారంట. తనుజ ఆవిడకి ఇంకా ఉన్న కాఫీ పోయింది తెలియక కొత్త కాఫీ అడుగుతా దాంట్లో మాత్రం ఈ సంజన గారిని ఇరికించకండి, ఆవిడ సాటిస్ఫై చేయడం చాలా కష్టం, తలప్రాణం తోక్కొచ్చేస్తుంది అది అనుకుంటారు. వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఉండదు. ఆలోచించండి, ఉదయాన్నే లేదు కాఫీ తాగాల్సిన సిచ్యువేషన్ ఉంది, తలనొప్పి ఉంది, ఏదోటి ఉదయాన్నే అది పోతే ఎవరికైనా మూడ్ ఆఫ్ అవుతుంది. ఆవిడకి కూడా మూడ్ ఆఫ్ అయింది. రియల్లీ టూ బ్యాడ్ అని చెప్పి కెప్టెన్ పిలిచి చెప్తా ఉంటుంది పొద్దున్నే మూడ్ ఆఫ్ అది అని చెప్పి. దాని తర్వాత ఇక్కడ ఒక టీ జరుగుతుంటుంది. సంజన గారికి ఒకటి, భరణి గారు నో అంటారు, కానీ ఆవిడకి టీ తీసుకెళ్తారు, ఆయన టీ వద్దంటారు. నెక్స్ట్ తనుజ గారు సుమనన్న పిలుస్తారు. ఇది సుమనన్న ప్యూర్ సోలే బ్రో, జెన్యూన్. ఆయనకి 2 ముఖాలు లేవు, 2 నాలుకలు లేవు. ఇది మాత్రం నేను రాసి ఇవ్వగలను అనిపిస్తుంది. ఆయన అంతే, మనిషి అంత యాక్టింగ్ అది ఫేసే అంత, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన ఏమనుకుంటున్నారో అది మొహం మీద కనిపించడం చాలా ప్యూర్గా అనిపిస్తుంది నాకు ప్రెసెంట్ ఈ టైంకి నాకు అనిపించింది చెప్తున్నా. అన్న నా కాఫీ పౌడర్ తీసింది ఎవరన్నా మీకు తెలిస్తే చెప్పండి అన్న అని ప్రామిస్ చేసుకుంటే ఆయన అమ్మా నిజంగా తెలియదమ్మా, నాకు ఆ బాధ తెలుసమ్మా, నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా ఆవిడ దుబ్బేస్తుంది కదా. సో నేను చేయనమ్మా, నా క్యారెక్టర్ అది కాదమ్మా, నీ బాధ నాకు తెలుసమ్మా, నాకు తెలుసు అని చెప్పి మొత్తానికి పాపం పవన్ వెళ్ళి ఆ కాఫీ దానికోసం ఎతికితే ఆయనది సుమనికి సుమని తీసుకెళ్ళి ఇచ్చాడు. నువ్వే తీసావని ఆయన అడిగితే నేను తీయలేదండి, ఎతుకుతుంటే కాఫీ ఎత్తుకుంటే దొరికిందని చెప్పి ఇచ్చారు. థ్యాంక్స్ అని చెప్పి లేచి థ్యాంక్స్ పవన్ అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ తనుజ గారు ఫ్లోరాని అడుగుతారు డైరెక్ట్గా, కానీ ఫ్లోరా మాత్రం చెప్పరు, నో అంటారు. ఇది నాకు ఫ్లోరా గారి నుంచి కూడా నచ్చలే. ఇప్పుడు వాళ్ళతో స్నానం చేస్తే వాళ్ళు నీళ్ళేనట్టు ఆవిడ అవుతుంది నెమ్మదిగా. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇక్కడ ఇంకోటి, ఇది రెండోది. కాఫీ పౌడర్ కాదు పోయింది, కళ్యాణ్ గడి ప్రాణం అండ్ పవన్ ప్రాణం, ఈ 2 ప్రాణాలు పోయి ఆ బాక్స్లో ఉన్నాయని. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కావాలని తనుజ గారు రిలేటెడ్గా ఉన్న వాళ్ళని ఎక్కడో చోట క్రిటిసైజ్ చేస్తున్నట్టు ఉంది. పూర్తి ఎపిసోడ్లో అలా 2-3 చోట్ల వెనకాల క్రిటిసైజ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. గేమే, ఖచ్చితంగా గేమే, అండ్ ఐ అప్రిషియేట్ ఇట్ ఆ గేమ్ని. కాకపోతే తెలిసిపోతుంది, అదే తేడా. తెలియకుండా చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే లిటరల్గా తెలిసిపోతుంది. వరుసగా ఒకేసారి అలా చెప్పుకుంటూ వెళ్తే కావాలని బ్యాడ్ చేస్తున్నట్టు ఉంది నాకైతే మాత్రం. నెక్స్ట్ టీ ఇష్యూ స్టార్ట్ అయింది. వీళ్ళు అక్కడ కూర్చుంటారు, ప్రియా దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ వచ్చి అడిగిద్ది, టీ అడగలేదు అందరినీ నువ్వు సరిగ్గా అది అంటే ఎందుకు అంటే ఫ్లోరా గారు వచ్చి ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు అడగలేదంటే ఆవిడ బాత్రూంలో ఉంది అందుకని అడగలేదంటే మరి నాకు ఇందాక చెప్పాలి కదా, నువ్వేమన్నా ఫ్లోరా గారికి వద్దు అన్నట్టు అన్నావు అని చెప్పి ఆవిడకి అర్థమైంది. అర్థం కాదు, ఆయన అలాగే చెప్పాడు. అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఆవిడ రెండోసారి పెట్టమంటుందని. సో ప్రాబ్లం ఏంటంటే రెండోసారి పెడితే ఇంకొకళ్ళు కూడా అడుగుతున్నారంట, అదేంటి ఫ్లోరా గారికి ఇస్తారు కదంటే లేదంటే ఆవిడకి మొదటిసారి ఇస్తున్నామని చెప్పి ఇదో ప్రాబ్లం. కుక్కి మళ్ళీ రెండోసారి చెప్పాలన్న ప్రాబ్లం, అదొక లైన్ ఆవిడ చెప్పారు లైవ్లో. సో అది ఎపిసోడ్లో ఇమాన్యుల్ చెప్తున్నప్పుడు అది ఇంకో ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్ ఆర్ ఓకే. సో దాని తర్వాత వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు రామ్ వస్తాడు. వచ్చిన తర్వాత రామ్తో వీళ్ళు మాట్లాడతారు. ఈ లోపల రామ్ అంటాడు, ఇంకా ఇవి నేను దొరికాను టార్గెట్ చేస్తుంది, నాకు కోపం వస్తుంది, గట్టిగా వస్తుంది అంటే ఇక్కడ ఇమాన్యుల్ మళ్ళీ ప్రియాకి ఏం చెప్తాడు, ఇదే ప్రాబ్లం తనూజాకి, ఎక్కడో కోపాన్ని ఇంకెక్కడో చూపిస్తుందని. ఆడు కోపంగా ఉన్నారు, అది ఎగ్రియే, కోపాన్ని చూపిస్తున్నారు, అది కూడా ఎగ్రియే. కానీ ఈయన బీయింగ్ ఏ ఫ్రెండ్ ఈయన ఏం చేయాలి, వెళ్ళి చెప్పాలా. సరే రామ్ నేనేమైనా ఏంటి ఓనర్నా, నేనేమైనా లేబర్నా అంట. సో పోనీ నాకు ఇక్కడ కూడా రాము ఓకేలే, ఆయన ఒకటి చెప్పుంటే వీడు కూడా అర్థమై ఉంటుందిలే, కరెక్టేలే అనుకున్నా. ఇక్కడ వరకు అయితే మాత్రం ఎమ్మెల్యేలు మార్నింగ్ టిఫిన్ కట్ చేయడం ఏంటిది, ఇది ఫుడ్ మానిటర్ కాదని చెప్పి వాళ్ళకి ఫుడ్ లేదంటే అందుకని కట్ చేశారంట. ఇప్పుడు టెనెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లా, వాళ్ళకి ఫుడ్ సరిపోయినప్పుడు వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్సే తిన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు మేము ఫ్రూట్స్ తిన్నామని, తిన్నోళ్ళు తిన్నారని, అందరు ఫ్రూట్సే తిన్నారు వాళ్ళు కూడా. ఇది ఎమ్మెల్యేలకు అర్థం కావట్లేదు. 2 రోజులు రాదు ఫుడ్. ఈ కావాలంటే వెళ్ళి ఆయన అడిగితే ఆయన తెలిసిద్ది. హరీష్ గారిని అడిగితే హరీష్ గారు వీళ్ళు మొత్తం తినేశారు, అసలు 3 కూరలు చేసుకుని తిన్నారంట స్టార్టింగ్లోనే, ఇంకెట్లా మిగిలిద్ది. సో తనుజ గారు అక్కడ కూర్చుంటారు, తనుజ రీతి పవన్ కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్ వస్తాడు. వచ్చిన తర్వాత అరే నీకు దండం పెడతాను, నువ్వు అట్లా చెప్పమాకరా, అందరినీ అడుగురా, అడిగేటట్టు అయితే లేదంటే అడగద్దన్నట్టు చెప్తే 2 టైం పెట్టాల్సి వస్తే మళ్ళీ ఫ్లోరా గారి పెడితే ఇంకోరు కూడా అడుగుతున్నారు, అలా అవుతుందంటే రాము. సంజన గారు ఏం చెప్పారంటే ఆవిడ లేరు, ఆమెకు వద్దన్నారు.
సో ఫ్లోరా గారిని అసలు ఎందుకు అడగలేదు అన్నదానికి రీజన్ చెప్పినట్టుంది ఇదైతే. సంజన గారు వద్దన్నారు, సో ఆవిడ అక్కడ లేరు, ఆవిడ వద్దన్నారు, సంజన గారు చెప్పారు ఫ్లోరాకి వద్దన్నట్టు అనగానే తనుజ ఆవిడెవర్రా చెప్పడానికి అని అడుగుతుంది. అడిగిన తర్వాత దాని గురించి ఆవిడ ఎందుకు చెప్తున్న తర్వాత ఇంకో కప్పు కాఫీ ఉంది, ఇంకో కప్పు టీ ఉంది, అసలు అది ఎందుకు ఇవ్వలేదు ఫ్లోరాకి, మీరు ఎందుకు ఇంకోటి చేశారని చెప్పి రాముడు అడుగుతాడు. అరే సంజన గారు ఎదురు అది దాచుకున్నారా అంటే, దాచుకునేది ఎందుకు, సంజన గారు ఆల్రెడీ ఒకటి తాగారని చెప్తారు. ఓహో అది తాగారు, ఇదేంటంటే ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా ఉంది అంటారు. ఓహో అది కూడా ఆవిడే తాగిద్దని చెప్పి నేను వెళ్ళి అడుగుతాను సంజన గారికి, కరెక్టేనంటే ఆ ఫ్లోరా గారు లేరు, ఫ్లోరా గారికి టీ వద్దు అని చెప్పిందా అంటే అవును చెప్పింది అంటాడు. వెళ్తారు. వెళ్ళిన తర్వాత అడుగుతారు తనుజ గారు సంజన గారు అని అడిగిన తర్వాత మార్నింగ్ టీ తాగారంటే తాగాను అంటారు. మరి ఎక్స్ట్రా ఇదేంటి అంటే ఎక్స్ట్రా చేశారు, సో కొంచెం సేపులో నేనే దాన్ని వేడి చేసుకొని తాగేస్తా అంటే ఫ్లోరాకి టీ వద్దని మీరు అన్నారా అనగానే నేను ఫ్లోరాని అసలు పట్టించుకోవట్లేదు, నేనెందుకంటే నేను అనలేదని ఆవిడ అన్నారు. తనుజ ఏమైనంటే మీరు నాకు క్లారిటీగా చెప్పండి సరేనా అంటే సంజన గారేమో ఫ్లోరా లేదు అంటే రామ్ చెప్పాడు సంజన గారు అన్నారు ఫ్లోరా లేదు టీ వద్దన్నారు అని చెప్పారంటే సంజన గారు ఒక్క నిమిషం నేను ఎప్పుడు ఫ్లోరా కోసం అన్నాను, నన్ను లాగా దీనిలో ఫ్లోరా మ్యాటర్స్ మన ఇద్దరి మధ్యలో ఎక్కడ వచ్చింది, మజాక్ చేస్తున్నావా అని చెప్పి రామ్ని అంటారు. రామ్ ఇక్కడ రామ్ ఏం చేయాలి, అదేంటండి మీరు ఇందాక ఇక్కడ అన్నారు కదండి నేను అడిగితే ఫ్లోరాకి టీ అంటే ఫ్లోరా లేదు వద్దని చెప్పి అనాలి. కానీ సంజన గారు కూడా ఇక్కడ అరిచారు, ఆయన భయపడ్డాడు. భయపడిన తర్వాత భయపడినట్టు అంటే కొంచెం అంటే ఫ్లోరా ఇక్కడ లేదు అని మాత్రమే అన్నారు అన్న విధంగా చెప్తే సంజన గారు ఏమో నేనెందుకు పట్టించుకుంటాను, ఆవిడ తాగిద్దా ఆవిడ తాగదు ఇదంతా నాకెందుకు, ఐఎమ్ నాట్ హర్ మదర్ అన్నట్టు ఆవిడ చెప్తారు. తనుజ నువ్వు నాకేం చెప్పావు చెప్పు, ఇక్కడ ఇంకా ఆవిడకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, నువ్వు నాకేం చెప్పావు చెప్పు, టీ వద్దని చెప్పిందని చెప్పావా లేదా, టీ వద్దంటే ఫ్లోరాకి టీ వద్దని కాదు అని అన్నాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నా నాకు అర్థమైంది, ఫ్లోరా గారు ఇక్కడ లేరు అని మాత్రమే నాకు తెలిసి సంజన గారు అంటారు. వీళ్ళు ఇంకా ఫుటేజ్ రికార్డ్ చేసి ఉంటారు అందుకని మనకు ప్లే చేయలేదు, క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫ్లోరా గారు ఇక్కడ లేరు అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ లైన్ ఆయన యాడ్ చేసుకున్నాడు, ఫ్లోరా గారు ఇక్కడ లేరు అని ఆవిడ చెప్పింది, టీ వద్దు అన్నది ఆయన యాడ్ చేసుకున్నాడు అని నాకు అనిపించింది, అంతమించి అక్కడ ఇంకోటి లేదు. అయితే కెప్టెన్ ఏంద్రా ఇది ఏం మాట్లాడుతున్నావు, ఇందాక ఒకటి చెప్పు ఇప్పుడు చెప్తున్నావు, మాట మార్చావు అని చెప్పి కెప్టెన్ పిలిస్తే కెప్టెన్ అంటాడు ఫ్లోరా ఇక్కడ లేరు వద్దని చెప్పారు ఎవరో అని అన్నాడు. ఆయన కూడా చెప్పచ్చు కదా మరి సంజన అని, ఇక్కడ ఆయన కూడా పాయింట్ అవుట్ చేయాలి మనం, సంజన గారు అని అన్నాడు ఆయన, నేను చెప్పాలి కదా రామ్ ఇలా అన్నాడు ఫ్లోరా గారు ఇక్కడ లేరు టీ వద్దు అని చెప్పి సంజన గారు చెప్పారని చెప్పాలి ఎవరో అని చెప్పి ఆయన చెప్పాడు. తనుజ ఇప్పుడు వాళ్ళు వద్దు అని చెప్పలేదంట, ఫ్లోరా ఇక్కడ లేదని మాత్రమే చెప్పారంట అది అని చెప్పి ఇంకా రామ్తో ఇంకా ఆవిడ ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రం తనుజ గారు కరెక్టే, మాట మార్చాడు క్లియర్ తెలుస్తుంది, దండం పెట్టేసో ఇంకోటి చేసేసి వచ్చేసి ఉంటే ఒకలా ఉండేది, తనుజ గారికి ఫుల్ హైప్ వచ్చేది. కానీ ఇక్కడ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, హైప్ రాలేదంటే కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఉండొచ్చు అని, ఇక్కడ రామ్ మీద అరవటం ఏదైతే ఉందో అది ఓవర్గా అయ్యారేమో, ఓవర్ వెళ్ళిపోయిందేమో అనిపించింది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇక్కడ అని చెప్పి కొన్ని చోట్ల ఆవిడ ఆయన గసిరేసుకోవటం, ఆవిడనే కాకుండా ఇంకొంతమంది ఆయన ఒపీనియన్స్ని తొక్కేయటం, ఆయన మాట్లాడినకపోవటం, ఆయన బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పుకుంటే నన్ను అసలు మాట్లాడినట్లేదు మనం మాట్లాడినట్లేదు అంటే ఆవిడ ఆటోమేటిక్గా అదంతా చూసిన వాళ్ళకి అంటే నేను అంతా చూశాను కాబట్టి నాకు అనిపిస్తుంది అయ్యో అని, పాపం అని కాదు, అవును నిజం మాట్లాడనీయట్లేదు అని చెప్పి. కానీ మనోడు ఇది కూడా చెప్పాను నేను పాయింట్, మనోడు మాట్లాడేది కొన్నిసార్లు సెన్సిబుల్ కానీ కొన్నిసార్లు వేరే ట్యాంజెంట్లో మాట్లాడుతూ అసలు సంబంధం లేకుండా కూడా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ నువ్వు అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరావు, నువ్వు అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి గట్టిగా అరిచారన్నమాట. నిమిషానికి ఒక మాట్లాడుతాను ఇది ఆవిడకి 2 సార్లు జరగటం వల్ల ఆవిడకి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉండొచ్చు, అన్నీ వచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తనది తప్పు. ఎక్కడ తప్పు తెలుసా, అసలు ఆయన ఎందుకు వెళ్ళి అడగమనాలి, బీయింగ్ ఏ ఫుడ్ బాయింటర్ మీరు వెళ్ళి ఏమంటే మీరు టీ తాగుతారా డ్యూటీ కాబట్టి మీరు టీ తాగుతారా ఒక 4-5 టీలు అండి పెట్టేసండి అని చెప్పి కుక్కి చెప్పాలి. ఆయన అడగమని చెప్పిందా తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పైగా ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవని ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. అర్థమయ్యి కూడా మీరు ఆయన చేత పని చేయించుకొని మళ్ళీ ఇప్పుడు చెప్పచ్చు, మళ్ళీ పిలిచి దగ్గరగా ఒకళ్ళు ఉండి అరుస్తుంటే ఏముండదు. కానీ ఇక్కడ ఏంటంటే క్యారీ చేస్తున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆ కాఫీది అది సంజన గారు ఆవిడ ట్రిగ్గర్ చేసింది అన్నీ క్యారీ చేయటం వల్ల ఏంటంటే ఫ్రస్ట్రేట్ అయ్యి ఆయన మీదకి వదిలారు. ఇక్కడ ఇమాన్యుల్ పాయింట్తో ఏకీపిస్తా అంటే ఎక్కడో కోపం ఎక్కడో చూపిస్తున్నారని చెప్పి అంత అరవాల్సిన నెసిటీ ఉందంటే లేదు భయ్య, నిజంగా చెప్తున్నా. చిన్నోడు కొద్దిగా తెలియనోడే, అది తెలిసిపోతుంది మనకి, అంత క్లారిటీ ఆఫ్ థాట్స్ లేవు, అంత క్లారిటీ ఆఫ్ మాటలు లేవు. నామినేషన్స్లో అసలు ఆర్గ్యూ చేయడు, ఎందుకు చేయడానికి తనే చెప్పాడు, నేను ఆర్గ్యూ చేయడం రాదు నాకు, నేను తప్పుగా మాట్లాడతానని చెప్పి. సో అలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సంజన గారు ఏమన్నారు ఫ్లోరా ఇక్కడ లేరని చెప్పావు, అన్నా వాళ్ళది చెప్పు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్లోరా ఇక్కడ లేరు అంతే అన్నారంటున్నావు, ఆపే అని చెప్పి ఆయన మీద కసురుకుంటా నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చాను చూడు నాది తప్పు అది అని చెప్పి గట్టిగా అరిచారు. సో అది చూసినప్పుడు ఎవరికైనా ఏంది ఇది ఎందుకు అరుస్తున్నారని అనిపిస్తుంది. అంటే వెనకాల ఇదంతా ఇష్యూ అయినా కూడా అలా అరవకుండా ఉండుంటే బాగుండేది, అక్కడ వరకు ఆవిడ రైటే, అరిచిన చోట మాత్రం రాంగ్ అని నేను చెప్పాను. అలా అరవకుండా ఉండుంటే బాగుండేది. రాము తప్పు లేదంటే రాముది ఖచ్చితంగా తప్పు ఉంది. కానీ ఇది తెలిసి తప్పు చేస్తున్నాడా తెలియక తప్పు చేస్తున్నాడా అన్నదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన విషయం. తెలిసి తప్పు చేస్తే కన్నింగ్ రాముని పెడతాం మనం, ఆయనకి తెలియట్లా, ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ బ్యాడ్గా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి, ఆయన కమ్యూనికేషన్ చేయడం రావట్లేదు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆయన పాస్ ఆన్ చేయలేకపోతున్నాడు.
అది మనం ఇన్ని రోజులు హౌస్లో టుగెదర్ ట్రావెల్ చేసాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆ కమ్యూనికేషన్ అర్థమవుతుంది కాబట్టి మనకి తినతో ఉంటే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తే దీన్ని నమ్మేది మనం నమ్మకుండా కొంచెం ఓకే వినూరుకోవటమో లేదంటే ఆయన ఛాన్స్ ఇచ్చి ఆయన మాట్లాడింది లెట్ ఇట్ గో అనటం ఏదో చేయాలి. మీరు అన్ని రోజులు అక్కడ నుండి మీరు అది కనిపెట్టలేకపోతే ఇంకేంటి? సో అలా అరిచినప్పుడు అప్పుడు అనిపిస్తుంది రామ్ అరే ఎందుకు పాపం చిన్నోడు కదా అందరికన్నా, సో ఎందుకు అరుస్తున్నారు అది అని చెప్పి. సో అరవటం ముందు వరకు మాత్రం తనుజ గారు రైటే. రామ్ అయితే అరిచిన తర్వాత కూడా రామ్ రాంగ్ లేడని నేను అన్నావు. దాని తర్వాత కూడా రాము ఇమాన్యుల్ నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. సంజన నా పేరు లాక్ అని చెప్పి ఆవిడ కూడా గట్టిగా ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్తారు. నీ డ్యూటీ ఇది కాదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నెక్స్ట్ నేను ఆవిడ అసిస్టెంట్ కాదు అంటే తనుజ గారు అసిస్టెంట్ని కాదు నేను ఆవిడ నన్ను ఊరికే తిడుతుంది అని చెప్పి. అసిస్టెంట్ కాదు అన్నది లైవ్లో కూడా వచ్చింది, వెనక నుంచి వాయిస్ వస్తుంది. నన్ను ఊరికే తిడుతుంది అన్నది మాత్రం లైవ్లో రాలేదు, ఆ మాట నాకు వినిపించలేదు. సో వెంటనే ఇంకా మళ్ళీ ఆవిడ తిరిగి వస్తారు. ఇది రామ్ చేసింది తప్పే. అసిస్టెంట్ కాదన్నప్పుడు అసలు ఆవిడ చెప్పినప్పుడు నువ్వు ఆ మాట అప్పుడే చెప్పాల్సింది. కానీ నువ్వు చేస్తా అన్నప్పుడు చేస్తాను ఒప్పుకున్న తర్వాత నీ సైడ్ నుంచి కూడా రాంగ్ కదా. చేస్తా అన్నప్పుడు నువ్వు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు దాన్ని. ఆవిడ ఒకలా అనుకుంది, మీరు ఒకలా అనుకున్నారు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రామనే కాదు తనుజ గారనే కాదు వీళ్ళందరూ కొంతమంది మాటలు వింటా ఉన్నారు. దానివల్ల వాళ్ళకి కొద్దిగా ఎక్కుతుంది, ఎక్కిస్తున్నారు. ఆ చెప్పుడు మాటలు ఎక్కించుకోవటం వల్ల ఏంటంటే వీళ్ళ లెవెల్కి చాలా గ్యాప్స్ వస్తున్నాయి. అది కొద్ది రోజుల్లో బయటపడిద్ది అది ఏంటన్నది. నువ్వు అక్కడే చెప్పచ్చు మరి అసిస్టెంట్ ఇవన్నీ అంటాను నేను అడిగినప్పుడే చెప్పచ్చు కదా అని చెప్పి ఇవిడు సరే ఏదైనా సరే అలా అరుచుకున్నారు. ఆవిడ మళ్ళీ సంజన చెప్పిద్ది నాకు 2 సార్లు చెప్పారండి లోపల అందుకే నేను చెప్పి మళ్ళీ ఆయన పవన్ పిలుస్తాడు. ఎందుకంటే మాట మార్చడం వాళ్ళకి అర్థమైంది. అలా తనుజ గారు అలా అరవటం వల్ల చిన్నబుచ్చుకున్నాడు, పైగా అన్నం తింటున్నాడు గట్ట ఆ టైంలో కరెక్ట్ కాదని చెప్పి పవన్ రీతి వాళ్ళిద్దరు పిలుస్తారు. తర్వాత వీళ్ళు ఆయన తెచ్చేసి నువ్వు తిను ప్రశాంతంగా తిను అవన్నీ వదిలేసి అవన్నీ చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇక్కడ ఇది 3rd ఇన్స్టెన్స్ ఇన్ ద సేమ్ డే. వాడిని అలా అరవకూడదన్నా, నువ్వు కదా కనుక్కోవాలి. వాడిపై నేను ఎందుకు అరవటం చిన్నోడు, నీ పని వాడి చేత చేయించి వాడిని అంటావా పిల్లోడని వాడి మీద అరిచేస్తావా? దాని తర్వాత ఇంకేమంటాడంటే ఏదైనా వస్తే నా మీద మేము తీసుకుంటున్నాం కదా అని చెప్పి మా మీద ఆడి మీద నా మీద అరిచేస్తున్నారు, వేరే వాళ్ళ మీద అరవగలరా అది అని చెప్పని. సో ఇది ఎక్కిస్తానంటే కదా ఎదుటి వాళ్ళకి. నీకు అంత కన్సర్న్ అంటే నువ్వు వెళ్ళి చెప్పాలి కదా, స్పేస్ ఇచ్చి చెప్పు, విన్నప్పుడు చెప్పు, మాటలు లేనప్పుడు ఇలా చెప్తా ఉంటే వెనకాల ఎక్కిస్తున్నట్టు ఉంటుంది, బ్యాక్ బిచ్చింగ్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అదే కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి గారు చెప్తారు అరే నా మీద కానీ నీ మీద కానీ వాడి మీద కానీ తనకి ఎప్పుడు ప్రేమే ఉంటుంది కానీ అందరినీ సుమనన్ కానీ వీళ్ళందరినీ చేస్తుంది కానీ చేయదని చెప్పి. నెక్స్ట్ ఆయనకి నిద్ర వస్తుంది, ఇమాన్యుల్కి నిద్ర వచ్చి వెళ్ళి టీ అడుగుతాడు. ఆవిడ ఒప్పుకోదనమాట, 2 సార్లే పెట్టాలి, 2 సార్లు మించి పెట్టకూడదు, కావాలంటే మీరు డిసైడ్ అవ్వండి బ్రేక్ఫాస్ట్ ముందా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏ టైం పెట్టాలని అందరికి ఒకేసారి పెడతాను, ఆ కుక్ కూడా నా మాట సరిగ్గా వినట్లేదు అని చిరాకు పడతానని చెప్పి ఆవిడ ప్రాబ్లమ్స్ ఆవిడ చెప్పింది. ఇంక వెళ్ళిపోయాడు. దాని తర్వాత భరణి తనుజ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. తనతో మాట్లాడలేదు ఎందుకంటే నేను ఏడుస్తున్నా కూడా పక్క నుంచి వెళ్ళిపోయాడు, పట్టించుకోలేదంటే నా బాధలో నేనుంటాను నేను చూడలేదు అనుకుంటానని చెప్పి మొత్తానికి ప్యాచప్ చేసుకున్నారు. ఇది రోజు ఇంతే, ఈ గొడవ ఉంటుంది, ప్యాచప్ ఉంటుంది. ఆయన క్లియర్ చెప్పాడు నేను అమ్మతో అంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాను, నీతో అంతసేపు టైం స్పెండ్ చేస్తున్నానని. వీళ్ళ మధ్యలో జలసీ కూడా ఉంది. బయట మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు, బట్ లోపలికి వచ్చిన తర్వాత ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళు ఉన్నాయి. వీళ్ళేమో కళ్యాణ్, నెక్స్ట్ పవన్, రీతు అన్నట్టు వీళ్ళు, ఈయనేమో అమ్మ, రాము, సుమన్న అన్నట్టు ఈయన. సో వీళ్ళకి ఒకరికొకరు టైం ఇచ్చుకోలేక ఆ బ్రేక్ అన్నది ఆ గ్యాప్ అన్నది వచ్చేసింది. నెక్స్ట్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక్కడ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయాన్ని నేను మీకోసం లిఖిస్తున్నాను అని చెప్పి బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ఆటను నిశ్చితంగా గమనిస్తున్నారు. సో వాళ్ళు చూశారు, వచ్చారు. వాళ్ళలోంచి ఒకళ్ళు, వాళ్ళ నలుగురు ఇక్కడ ఉంటారు, వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు. వాళ్ళలోంచి ఒకళ్ళు మీ మీద నుంచి అంటే మీ అభిప్రాయాలతో వాళ్ళ హౌస్లోకి అడుగు పెడతారని చెప్పి అగ్నిపరీక్ష కంటెస్టెంట్ సభ్యులను కన్విన్స్ చేయాలి. ఈ ఆటలో ఏది తగ్గింది వాళ్ళు అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఈ మాటేనండి బాగా, అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అక్కడ ఉన్న హౌస్మేట్స్ని కన్విన్స్ చేయాలి. ఆటలో ఏది తగ్గింది అని మీరు భావిస్తున్నారు, మీరేమిస్తారు ఆటలో ఏం తగ్గింది, మీరేమి యాడ్ చేస్తారని వివరించాలి అని చెప్పి. ఇప్పుడు ఏది వాళ్ళు అంత ఖచ్చితంగా వాళ్ళని ఇచ్చేయండి, ఇంప్రెస్ చేయండి అంటే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంప్రెస్ అయిన వాళ్ళు ఇంప్రెస్ అయ్యామని చెప్పి ఓటేస్తారు. దాన్ని మీరు రివర్స్ ఎలా చేస్తారు నాకు అర్థం కాల. ఫోన్ చేశారు, కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్ పిచ్చెక్కిపోయింది మాస్టర్ అని మనం చెప్పుకున్నాం అనుకున్నాం. అది మనకు చూపించాలి కదా రాజా, అది నా ప్రాబ్లం. సో ఇంక వీళ్ళు ఒక్కొక్కటి చెప్పుకున్నారు. నాగా ఎండబ్ల్యూపీ, ఈడబ్ల్యూపీ, స్టార్స్ ఇవన్నీ చెప్తా ఉన్నాడు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. వాళ్ళకి ఎలా తెలిసిద్ది నాగా, మన లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి ఎలా తెలిసిద్ది. మనం చూస్తే వాళ్ళు చూడ కదా అడుగుతారు 2 స్టార్స్ ఏంటి అని అడుగుతారు. ఓకే ఇలా టాస్క్లకి ఇచ్చారు అవన్నీ చెప్తా ఉంటారు, నాకు అవన్నీ ఉన్నాయని చెప్పి. దివ్య ఏమో నేను బయట ఒపీనియన్స్ బాగా చెప్తాను, నేను బాగా మాట్లాడతానని చెప్తారు అనమాట. అనవసర విషయాల్లో కిలిక్కుని మధ్యలో ఏలిటి బిస్కెట్ అవ్వను అని చెప్పి ఎవరికొక సటైరైజ్డ్ అనిపించింది నాకు. ఇక్కడ
సెన్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుంది. బాగా మాట్లాడింది దివ్య అయితే. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అది మిస్ అవుతుంది. ఐఎమ్ వైల్డ్ కార్డ్, నేను ఇద్దరిని బ్యాలెన్స్ అవుట్ చేస్తాను. వైల్డ్గా ఉంటుంది, వైల్డ్ ఫైర్లా ఉంటుంది మన గేమ్ అన్నట్టు చెప్పింది అనమాట. అంతా షకీబ్ ఒక్కొక్కరిది ఒక్కలా ప్రొజెక్ట్ అయింది. అగ్ని పరీక్షలో నాది చాలా డిఫరెంట్గా ప్రొజెక్ట్ అయింది. ఒకటి అగ్రెషన్ దాకా ప్రొజెక్ట్ అయింది, ఇంకోటి ఎంటర్టైనర్గా కూడా ప్రొజెక్ట్ అయిందని చెప్పి నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తా. అగ్రెషన్ పిలకలు టచ్ అయిపోతాయి, మామూలుగా ఉండదు రాబోయి అని చెప్పి చెప్తా అంటాడు. ఓకే, తిని కూడా బాగానే మాట్లాడాడండి. ఇమ్మంటాడు ఇది అప్పీల్లో లేదు, మోటివేషన్లో ఉందని. నెక్స్ట్ అనుష, ఇన్ఫ్యాక్ట్ అనుష గారు కూడా బాగానే మాట్లాడారు. అదే ఇది ఒక పర్సనాలిటీ షో. నేనైతే మాత్రం ఫుల్ ప్యాకేజ్ అయ్యి అని చెప్పి నేను పాజిటివ్ వైపు ఉంటుంది. నేను స్టాండ్ తీసుకుంటాను 100%. ఏంటి ఏదో అన్నారబ్బా, మర్చిపోయాను నేను. నాది హ్యూమర్ ఉంటుంది, నేను మీమ్స్ లాంగ్వేజ్లో మాట్లాడతాను, సో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తాను షోకి అన్న విధంగా ఏదో చెప్తా ఉంటారు. దాని తర్వాత బిగ్ బాస్ కావాలంటే మీరు క్వశ్చన్లు అడగండి అంటే వీళ్ళు స్టార్ట్ చేశారు. అదేదో జూనియర్స్ని ర్యాగింగ్ చేసినట్టు ర్యాగింగ్ చేశారు అనిపించింది. షకీబ్ని అయితే లిటరల్గా ర్యాగింగ్ చేశారు. నెక్స్ట్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అడిగితే నువ్వు ఎలా ఏదో అన్నాడబ్బా, వారిలో ఎవరితో మాలలో ఎవరితో రీప్లేస్ చేసుకుంటే వాళ్ళలో ఎవరితో కాంపిటీషన్ ఏదో అంటే ఆవిడ ఏం చెప్పారంటే నేను బిలో ద బెల్ట్ వెళ్ళనని చెప్పారనమాట. అపోనెంట్ బిలో ద బెల్ట్ వెళ్ళి డిగ్రేడ్ చేస్తే నేను బిలో ద బెల్ట్ మాత్రం వెళ్ళను, ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ ప్రాపర్గా ఉంచుతా అంటే మరి అపోనెంట్ అలా చేస్తే ఏం చేస్తానంటే నేను పాయింట్ పెడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ నీకు అర్థం కదా, నాకు వదిలేస్తాను, నాకు అది సంబంధం లేదు, ఒక పాయింట్ వరకు తీసుకెళ్ళి అక్కడ నేను వదిలేస్తాను, నేనైతే మాత్రం బిలో ద బెల్ట్ వెళ్ళనని చెప్తారు. కళ్యాణ్ ఒకవేళ నామినేషన్స్ కనుక ఫ్రెండ్స్ చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే ప్రాపర్ పాయింట్ అంటే యాక్సెప్ట్ చేస్తానని చెప్తారనమాట. ఓకే, ఎవరినైనా రీప్లేస్ చేయాలంటే ఎవరిని చేస్తారంటే శ్రీజాని రీప్లేస్ చేస్తానంటారు. బిలో ద బెల్ట్ వెళ్ళనని చెప్పి బిలో ద బెల్ట్ కొట్టారా అంటే నాకు ఎందుకు కొట్టారని అనిపించింది. ఐటీ ఎంప్లాయీ అన్ని తీసేసినా కూడా బాగా పుండి మీద కారం, ఈగో, కొంచెం ఎక్కువ వర్డ్స్ అనిపించినాయి. ఇది అదే పోకింగ్ బిహేవియర్. నీకు ఈగో సాటిస్ఫై అవ్వకపోతే పిన్ను పెట్టి ఆ పుండి మీద పొడిచినట్టు పొడుస్తూ ఉంటావు. ఆన్ రికార్డు ఆఫ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెట్టాలి డిఫరెన్స్ తెలియదు నీకు, బీయింగ్ అండ్ ఐటీ ఎంప్లాయీ అని చెప్పి నాకు తెలిసి బర్నీ గారు బాక్స్ కోసం చెప్పినట్టున్నారు. సో అదొక ఆఫ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్, దాన్ని ఆన్ రికార్డ్ ఎక్కడ పెట్టాలి ఏంటని తెలియదు చెప్పి దాన్ని టచ్ చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. శ్రీజ అంటే ఫేక్ చేయకు అని చెప్పి చెప్తూ ఉంటారు. 24/7 నెగిటివ్ ఎనర్జీ అని చెప్పి ఆవిడని అనుగారు ఆవిడని అంటారనమాట. నెక్స్ట్ నాగార్జున గారు ఎందుకు వచ్చారంటే నాగార్జున గారు ఏదో కోర్టులో కేసు వేసారంట, తన పేరు ఏది వాడకూడదు పర్మిషన్ లేకుండా అని. నేను నాగార్జున గారి 4-5 తమ్నైళ్ళు ఉంటే తమ్నైలు తీసేసుకున్నా ఈరోజు. ఏంటో అదో కొత్త విషయం. సో పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్కి ఇంక వేస్ట్ చెప్పడం, నాకైతే ఆశలు పోయినాయి. ఎందుకు పోయినాయి చెప్తాను చూడండి. నీ గేమ్ కనిపించట్లేదు, అగ్ని పరీక్షలో ఉన్న ఫైర్ ఎక్కడ లేదు, అది కొంచెం తక్కువైంది, ఆ ఫైర్ని నేను రీప్లేస్ చేస్తా, సో నిన్ను రీప్లేస్ చేస్తా, ఆ ఫైర్ని రీప్లేస్ చేస్తాను. కళ్యాణ్ నా ఫైర్ని రీప్లేస్ చేస్తావా, కాళ్ళ మీద కాలేసుకుని నా ఫైర్ని రీప్లేస్ చేస్తావా, నా ఫ్రాంక్నెస్ని నువ్వు రీప్లేస్ చేస్తావా అని. నీ గేమే కనిపించట్లేదని హౌస్మేట్స్ చెప్పారు, నీ గేమే కనిపించట్లేదని బయట ఉన్న ఇద్దరు చెప్పారు. అరే నువ్వు లవ్ ట్రయాంగిల్ చెప్తే నువ్వేం చేయట్లేదు రా అబ్బాయి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. అయినా మనకి ఏమీ లేదు, బయటకు వచ్చేదాకా మనం ఇంతే. బయటకు వచ్చాక లబో దిబో అంటాను తప్పితే నన్ను రాంగ్గా ప్రొజెక్ట్ చేశారనో నేను ఆ ఉద్దేశం ఏం చేసినా ఏం ఉపయోగం ఉండదు. మీరు చెప్తున్నారు ఇనే అసలు ఏంది అంత యాటిట్యూడ్ ఏందన్నో నాకు అర్థం కాల. అంత యాటిట్యూడ్ నా ఫైర్. ఆయన ఊరికి వచ్చాడా, మీరు ఒక అడుగు ముందున్నారని నాకు ఏంటంటే మీరు సెలెక్ట్ అవ్వలేదు నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పి అసలు టూ మచ్ ఇది చూపించినట్టు అనిపించింది. నేనైతే మాత్రం అసలు కనెక్ట్ అవ్వలేకపోతున్నా. నేను అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేబీ అందుకే అంత డిసప్పాయింట్మెంట్ కూడా ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ దివ్య కూడా శ్రీజ పేరే చెప్పింది అనమాట. బిగ్ బాస్ కంటే ఆవిడే పెద్ద కెప్టెన్లా ఫీల్ అవుతూ ఉంటుంది. తనను స్వాప్ చేస్తాను అంతే, తనను స్వాప్ చేస్తానని చెప్పారు. కాంపిటీషన్గా ఎవరంటే బర్నీ గారి పేరు చెప్పారు. నాగా ఏమో సంజన గారి గేమ్ నచ్చింది, ఆవిడ మారుస్తారు గేమ్ అని చెప్పారు. అనుష ఏమో సంజన అండ్ తనుజ అని చెప్పారు. అదే తనుజ గారి పర్సనాలిటీ కొద్దిగా ఆవిడకి మ్యాచ్ అయ్యిద్ది అని చెప్పి ఆ విధంగా చెప్పారనమాట. షకీబ్ని అసలు ఎవరిని స్వాప్ చేయను, నేను ఎక్స్ట్రా స్పైస్ యాడ్ చేస్తాను అది అంటే ఇంక ఆడుకున్నారు కాసేపు ఆయనతో. అవునా నువ్వు ఎటుంటావు ఇటుంటావా అటుంటావా, నేను అట్టే ఉంటానంటే అంటే మీరు వెళ్ళి గ్రూప్ గేమ్ ఆడతారా మా మీద అది ఇది అని చెప్పి కాసేపు వాళ్ళు కొంచెం ఫన్ చేశారనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఇంటి నుంచి బయటకు వెళ్ళమన్నాడు బిగ్ బాస్. దాని తర్వాత ప్రియా బర్నీలు అందరూ మాట్లాడుకుంటున్నారు. అమ్మాయిలు స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు, జెన్యునిటీ హ్యూమానిటీ. అనుష కొద్దిగా ఓవర్ స్మార్ట్గా ఉందని చెప్పి బర్నీ గారు ఆయన ఒపీనియన్స్ చెప్తారు. సంజన బాయ్స్లో ఎవరైనా ఓకే అంటారు సంజన గారు, ఎందుకంటే గర్ల్స్ ముఖ్యంగా దివ్యానికితో మాట్లాడుతున్నప్పుడు తనుజ గారు సంజన గారు కన్నురప్లు ఎగరేసుకున్నారు. మీరు చూస్తే ఏంటి ఈ అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఎంత ఇదిగా మాట్లాడుతుందని చెప్పి. కొంచెం మిగతా వాళ్ళు కాన్ఫిడెన్స్ లేదు, కొద్దిగా తగ్గింది వాళ్ళ కాన్ఫిడెన్స్. కానీ దివ్యానికితో సూపర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడింది, గమనించారా? సో సంజన బాయ్స్లో ఎవరైనా కంటే మనం ఏమైతే ఫీల్ అవుతున్నామో జనాలు అదే ఫీల్ అవుతున్నారు అంటే రీతి కూడా ఎగ్జాక్ట్గా చూసావా ఎలా డీకోడ్ చేసామో అని చెప్పి. శ్రీజ విషయం కానీ, కళ్యాణ్ విషయం కానీ,
సో కామనర్స్ ఎలా చేస్తున్నారన్న విషయం కానీ వాళ్ళు ఏదైతే లైవ్లో చెప్పారు కొన్ని విషయాలు కానీ అటన్నిటి ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో బయట ఎలాగే ఉంది, ఓకే మనం సేఫ్ అని అనుకుంటున్నాడు ఆయన. సో శ్రీజాని అడిగితే నాతో అన్ని స్టేజ్ మీద చెప్పింది, నీతో పాటు ఒకరిని తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళాలంటే నాగా అనుకున్నాను కాబట్టి నా ఓటు నాగాకి వేస్తానని చెప్పి. సో ఇమ్ము కూడా నాగా ఓకే అన్నాడు. రీతి ఏమో షకీబ్ ఆర్ నాగా అందనమాట. నెక్స్ట్ పవన్ షకీబ్ వస్తే కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకి టాస్క్లు పెద్దగా అర్థం కావు, సో టీమ్ గేమ్ అయినప్పుడు కష్టం అయితే. అదే దివ్య అయితే బాగుంటుంది అంటే నీకు ఇంకొక అమ్మాయి కావాలా అని చెప్పి ఇక్కడ సంజయ్ గారు పట్టుకున్నారు. ఏంటి సరిపోలేదా ఇంకొక అమ్మాయి కావాలా అని చెప్పి. మనోడు పులిహార గెలిపినా ఆవిడ దగ్గరికి కూడా రానిది, నాకైతే తెలుసు ఖచ్చితంగా. రీతి ఏమో నా దివ్యానికితో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సో రీతు దివ్య ఆర్ నాగా వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే అని చెప్పి ఫైనల్గా అన్నట్టున్నారు. దాని తర్వాత తనుష మాట్లాడుతుంటే వినాలని ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పారు. దివ్య మాట్లాడుతుంటే నాకు అన్నీ తెలుసు అన్నట్టు అనిపిస్తుందని చెప్పారు. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఓటు వేయడానికి రైట్ ఇచ్చాడు. సో 2 ఓట్లు ఇద్దరిని టిక్ చేయమన్నాడు. టిక్ చేసినప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పాలిగా, పోనీ అట్లీస్ట్ అది చెప్పాలిగా, ఆ నెంబర్ చెప్పాలిగా, పోనీ చూపించొద్దు. ఇదే సేమ్ ఇంతకుముందు సీజన్ 7లో కూడా అటాక్ చేశారు, చూపిలా రతికారిని తీసుకొచ్చారు. మీరు ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకొస్తే అయిపోద్ది కదా. దీనికి ఇంతటి దానికి ఈ పంచి ఎందుకు, ఈ స్త్రీ షర్ట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మీరు తీసుకొస్తే అయిపోయింది కదా సింపుల్గా. ఇంకెంత చెప్పుకున్నా అంతే ఉంటుంది. రియాలిటీ అనేది మిస్ అవుతుంది. రియాలిటీ మిస్ అయినప్పుడు ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. రియాలిటీ షోలో రియాలిటీ ఉండాలి, లేదంటే క్వశ్చన్ మార్క్స్ వస్తాయి, చాలా ఫేవరెటిజం వస్తుంది. ఫేవరెటిజం చేశారని అంటారు. ఇమాన్యుల్ రీతి కామెడీ చేసుకున్నారు. దాని తర్వాత బిగ్ బాస్ అందరిని పిలిచి మీ ఓట్స్తో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేశారు, మీ నిర్ణయాన్ని మీకు తెలియజేసే సమయం వచ్చింది అని చెప్పి చూపిస్తారనమాట. సిగ్నింగ్ నింగ్ 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 అని చెప్పి దివ్య నిఖిత గారు బయటకు వస్తారు. అమ్మయ్య తొందరగానే చెప్తున్నాం, 31 నిమిషాలు అంటే ఈ ఫోన్లో ఏంటో కనిపించట్లేదు సరిగ్గా. ఈ చదరంగంలో మీ పౌలు మీరు కదిపారు, దివ్యాకి అందరికన్నా తక్కువ ఓట్స్ అంటే మీ ఇంట్లోకి రాకుండా తక్కువ ఓట్ చేసి ఇంట్లోకి రాకుండా చెయ్యాలి అని అనుకున్నారు. కానీ ఇది చదరంగం కాదు, రణరంగం. ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం అంట. మాస్టారు ఈ చక్రవాకం మొగల రేకులు పక్కన పెడితే నాకు చెప్పండి, వాళ్ళని వీళ్ళు ఇది చేయమన్నారు, ఇంప్రెస్ చేయమన్నారు. వాళ్ళకి తగ్గ ఇంప్రెస్ అయిన వాళ్ళకి ఓట్లు వేసుకున్నారు. మీరు మొత్తం మార్చితే ఇప్పుడు ముందు అన్యాయం ఎవరికి జరిగింది అంటే అగ్నిపరిస్ కంటెస్టెంట్స్ జరిగింది కదా. ఇంప్రెస్ చేయొద్దు, మీరు వాళ్ళని ఓట్లు లేకుండా తిట్టేయండి అని అంటే ఓట్లు లేకుండా చేసుకోవాలనుకుంటే తిట్టిబాటు చెప్పేవాళ్ళు కదా అందరినీ. ఇప్పుడు నువ్వేం బిక్తున్నారా, నువ్వు ఇక్కడ ఏం చెప్తాడు, ఎవడు ఓటేయడు. మీరేం సెలబ్రిటీలు రా బాబు అంటే ఎవడు ఓటేస్తాడు, ఎవడు ఓటేయడు. సో ఆయన రివర్స్ గేమ్ ఆడాడు, మరి బొక్కేలకే కదా. సో వీళ్ళేమో అరే నాకు ఓటేయండి, వెళ్ళేటప్పుడు కూడా షకీబు ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఉండి ఒక్క అడుగు దూరంలో ఉన్నా ప్లీజ్ అని. నాకు అదంతా అయిన తర్వాత అలా చూస్తే అరే అనిపించింది, ఎలా పడదురా బాబు ఇలాంటి డాడీగా అనిపించింది నాకైతే. పాప అమాయకుల్ని పిచ్చోళ్ళు చేసి పంపించారు. మీరు చేయమంది ఇంప్రెస్ చేయమన్నారు, ఇంప్రెస్ చేస్తే వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. నాకు నాగా అంటే ఇంప్రెషన్ ఉంది, వేసుకున్నారు. వాళ్ళు బయట నుంచి మంచి ఇంప్రెషన్ క్యారీ చేస్తున్నారు. నాగాకి ఎక్కువ ఓట్లు వచ్చుంటాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. తీసుకోవాలా, ఎందుకు వాళ్ళకి సెట్ అవ్వడు, వాళ్ళ ప్లాన్కి సెట్ అవ్వడు అలాంటప్పుడు పిలద్దబ్బా. ఎక్కడో ఉన్న వాళ్ళు పిలిచి వాళ్ళు ఎందుకు ఎరిపప్పలు చేయాలి మీ కాంటెంట్ కోసం. ఇది మీకోసం చేసిన చక్రవ్యూహం. దివ్య కొత్త ఇంటి సభ్యురాలు అని చెప్పారనమాట. అందులో ఆవిడ టెనెంట్స్గా ఉంటారని చెప్పి. ఒక్క నిమిషం, ఏం లేదబ్బా వెనకాల లైవ్ ప్లే అవుతుంది. అందులో అది ఆ బిగ్ బాస్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా కాపీరైట్ పడింది అనుకోండి, అప్లోడ్ చేస్తున్నప్పుడు వీడియో మొత్తం మళ్ళీ వీడియో చేసుకోవాలి. సో టెనెంట్గా ఉంటారని చెప్పారు. మీరందరూ ఇప్పటి నుంచి వేసే ఎత్తులేంటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను చూస్తున్నాను అది అని చెప్పి. ఈ అర్జునుడు ఏంటో, ఈ ఎత్తులేంటో, ఈ పై ఎత్తులేంటో, ఓ పక్కనే రణరంగం అంటారు, చదరంగం కాదంటారు, ఇంకో పక్కన చదరంగంలోని మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఎత్తులు పై ఎత్తులు అంటారు. ఏదో చెప్పాలని చెప్పి ఏదో అటు ఇటు చేసి మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఏదో చేసి ఒకళ్ళు పంపించారు హౌస్లోకి. అదిదా ఎండ్ ఆఫ్ ద డే జరిగింది ఏంటంటే దివ్యానికి ఎంటర్ అయింది. మధ్యలో జరిగిందంతా మనం మర్చిపోవాలి కళ్ళు మూసుకొని. నెక్స్ట్ ఇక్కడ నాకు అర్థం కాలేదు, ప్రియా అంటే షీజ్ యాక్చువల్ డాక్టర్ అంటే నువ్వు కూడా డాక్టర్ అంటారేంటి, నాకు అర్థం కాలే. ఇది సరిగ్గా అన్నాలో నాకు తెలియలేదు. నెక్స్ట్ ఇమ్ము మీరు ఫాలో అయ్యారంటే నీకు కొన్ని 24/7 చూశాను, కొన్ని ఎపిసోడ్ చూశానంటే. అయితే మీకు ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మాకు తెలిసిపోద్ది అని చెప్పి ఇక్కడ లవ్ స్టోరీ నడుస్తుంది. ఎవరంటే ఒక ట్రయాంగిల్ నడుస్తుంది, అది స్క్వేర్ కూడా ఎలా ఉందంటే ట్రయాంగిల్ ఎవర్రా అంటే ఉంది అనగానే శ్రీజ చెప్పేసింది. ఏముందిరా మన ఇద్దరు పవన్లను ఆ రీతు అనగానే నవ్వుకుంటూ ఉంటారు అనమాట. శ్రీజ మాకు తెలుసు కదా ఇందులో ఏముంది పెద్ద ఇష్టం అంటే కళ్యాణ్, అది అసలు అమ్మాయిలాగే ట్రీట్ చేయను దాన్ని అని. భయ్యా మేము కూడా నేను ట్రీట్ చేయట్లేదు ఇక్కడ కంటెస్టెంట్ లాగా, వచ్చేస్తా నువ్వు కూడా తొందరలోనే. ఏంది భయ్యా నువ్వు చెప్పేది, పక్కన వాడు చెప్తుంటే అవునా ఇలా వెళ్తుందా రాంగా, ఓకే నేను సరి చేసుకుంటాను చూద్దాం లాస్ట్లో పెడుతుంది. ఆవిడ మాత్రం నాకు దివ్య గారు చాలా కంట్రీ బేటలాగే అనిపించారు. ఆవిడకే పెట్టిన టైట్లు చెప్తాను ఆ టైం వచ్చిన తర్వాత. తనుజ ఇలా కాదు, ఆవిడ ఆగడాలు పెరిగిపోతున్నాయి, పెట్టలేకపోతున్నారు, ఆవిడ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి
పదా వెళ్దాం అని చెప్పి తీసుకుని ఆవిడ మేకప్ ఐటమ్స్ ఏవో 2 తీసి దాచారు. 2 తీసి దాయటం వల్ల పని అవ్వదు, ఆవిడ పట్టించుకోదు. ఇంకా అసలు బేసిక్ మేకప్ మొత్తం దూరం చేస్తే ఏమైనా అంటే ఆవిడ మేకప్కి అసలు అటాచ్ చేయనలేదు. ఆవిడ బలహీనతలు మీరు తెలుసుకోలేకపోయారు. మీ బలహీనతలన్నీ మీరు చెప్పుకున్నారు. నాకు కాఫీ, నాకు ఇది, నాకు జుంకాలు, నాకు బట్టలు అన్నట్టు. సో మీ బలహీనతలతో ఆవిడ ఆడుకున్నారు. ఆవిడ బలహీనతలు మీరు ఇంత మట్టి కనిపెట్టారా లేదన్నది పాయింట్. ఆవిడ నిజంగా వాళ్ళ మేకప్ లేదనుకో, ఆవిడ ఉండిపోయింది అనుకోండి, ఆవిడ బలహీనత కాదనే మీరు అప్పుడు తూచేయనట్టు. చూద్దాం దెబ్బకి దెబ్బ కొట్టారా, దెబ్బ తిన్నారా అన్నది బ్రేక్ తర్వాత, అంటే ఈరోజు నైట్ తర్వాత రేపు ఉదయమే తెలిసిద్ది మనకి. ఏంటిది కాఫీలు అన్నీ దాచేస్తూ ఉంటారు, రెడీ అవుతారు కదా చూద్దామని చెప్పి. నెక్స్ట్ దివ్య ఒక మాట అంటది, ఇది నాకు కొంచెం ఆలోచన విధానాన్ని కూడా కొద్దిగా ఒక ట్రాక్లోంచి ఇంకో ట్రాక్లోకి షిఫ్ట్ చేసేలా అనిపించింది. ఏంటంటే వ్యూవర్గా సంజన గారు సూపర్, కానీ ఇక్కడికి వస్తే నాకు చిరాకు పుట్టొచ్చని. అప్పుడు మళ్ళీ మన యాజ్ అ కంటెస్టెంట్గా నేను సుమనన్న ప్లేస్లో పెట్టుకుంటే నాకు ఆ బలహీనత ఉన్నప్పుడు నాకైతే పెచ్చకోపం చేతుడు పాల్గొట్టేవాడిని. ఖచ్చితంగా చేస్తాను. ఆయన కంటే కంట్రోల్ చేసుకోండి అనిపించింది. ఆయన ప్లేస్లో మనం ఉంటే ఇంకోటి చేసేస్తాం. కాఫీ స్టిల్ ఓకే, కాఫీ ఎగ్ అన్నీ ఓకే, ఇది బలహీనత కదా, అది ఆవిడకి బలహీనత అని మీరు కూడా అనొచ్చు. కానీ కాఫీ లేకుండా ఉన్నారు ఆవిడ కొన్ని రోజులు. ప్రియా లోపలికి వెళ్ళిద్ది, తనుజ దగ్గరికి వెళ్ళి చెప్పింది, మీకు విషయం తెలుసా, మీకు మైండ్ బ్లోయింగ్ మ్యాటర్ చెప్తాను, బయట ట్రయాంగిల్ స్క్వేర్ అనుకుంటున్నారంటే ఏంటంటే రీతి ట్రయాంగిల్ స్క్వేర్లో తనుజానే, అంతమించలేదు. ఈ మాట తనుజ గారి చెవులో పడి ఆవిడ ఇప్పటికైనా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మార్చి ఆటలో ముందుకెళ్ళాలని నేను కూడా కోరుకున్నా. లేదంటే మాత్రం నైన్య అనేవి ఓకే, అది లిమిట్ దాటినప్పుడు ఊరికి సరదాగా అంటాం మేము కూడా, అదే సీరియస్గా ఎక్కిరిచ్చేసినట్టు ఏదో డిగ్రేడ్ చేసేసినట్టు కాదు కదా, ఫన్ అది అంతే. కాకపోతే ఏంటంటే ఆవిడ గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అనవసరమైన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ వైపు అదంతా పిల్లబచ్చా కంటెంట్, ఆవిడ పిల్లబచ్చా అని అనుకోవట్లేదు. మరి ఆవిడ ఎందుకో అలా వెళ్ళిపోయారు, అది కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంది నాకు. చూద్దాం, వీకెండ్ నాగార్జున గారి నుంచి మంచి ఇన్పుట్స్ రావాలి. వాళ్ళకి ఏమిస్తారు ఏమో, ఒకవేళ లేపాలి ఆవిడ అనుకుంటే ఆ ఇన్పుట్ ఇచ్చి తీసుకెళ్తారు పక్కకి, లేదు ఇలాగే కానిద్దాం అంటే ఇలాగే కానిచ్చేస్తారు. పవన్ ఇంకా వర్క్ అసైన్ చేయాలని పవన్ పనిలో పవన్ ఉన్నాడు, ఇప్పుడే కదా వచ్చా నాగవయ్య స్వామి అని చెప్పి. నెక్స్ట్ మళ్ళీ దొంగతనం, సంజన, ఇమ్ము, ప్రియ ప్లానింగ్, ముగ్గురు మొత్తం మేకప్ లేపేద్దాం, వెల్కమ్ చెప్పాలి కదా అని చెప్పి. నేనైతే మాత్రం ఎవరిని నమ్మను, నేనే సోలోగా చేస్తా, కానీ మిమ్మల్ని నమ్ముతున్నా, నువ్వు కరిగిపోయి మాత్రం ఇచ్చేవి కదా అని చెప్పి మళ్ళీ దానికి ఒక కేటీ ట్రైనింగ్, మామూలుగా కాదు. ఏందయ్యా స్వామి, పొద్దున్న దొంగతనం, రాత్రి దొంగతనం, ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్లా ఉంది, ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి 3 పూట్ల వేసుకోండి అన్నట్టు 3 పూట్ల దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతేనా, అదేనా గేమ్, ఏముంది ఇందులో, అన్నీ రోజంతా అదే ఆడితే 2 వరుసగా. నెక్స్ట్ దివ్య కెమెరాతో మాట్లాడింది. దివ్య ఎప్పుడైతే కెమెరాతో మాట్లాడి చెప్పిందో, నువ్వు చాలా కంట్రీ బేటా అనిపించింది నాకు. వెళ్తుంది మంచిగా ముందుకెళ్తారు, చాలా రోజులు ఉంటారు. లవ్ ట్రాక్ అది కూడా ఎందుకు చెప్పానంటే, ఒక మాట చెప్తే నలుగురు షేక్ అయ్యారు. సో చూద్దాం ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ ఎలా మారుస్తారో. సో మనకి ఇది కంటెస్టెంట్స్ని ఎక్స్పోజ్ చేయడం అంటారు కదా, ఇది ఇలా మేజర్ ఎక్స్పోజ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు మార్చుకున్నారు అనుకోండి, కాంటెంట్ కోసం చేసినట్టు దొంగలని, లేదు మార్చుకోకుండా వెళ్ళారంటే ఏదో జెన్యూన్ ఫ్రెండ్షిప్ అని ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ అనుకుంటుంది. కానీ మనకు తెలిసింది ఏంటి, వీడికన్నా కంత్రీలు రీతు గారు లాంటి వాళ్ళు, సారీ టు సే, బట్ ఆవిడకి ఇంకా తెలుసు ఇలా మార్చుకోకూడదని. ఎందుకు, ముందు సీజన్లో వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ కూడా అంతే, అంటే రియల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, బట్ ఇది కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎవరు జెన్యూన్, ఎవరు ఫుటేజ్ కోసం మెయింటైన్ చేస్తున్నారో, ఒరిజినల్ ఫీలింగ్స్ ఏంటో తెలిసిపోతే అది తెలుసుకుందామని ఒక రాయి వేసా, ఆ రాయికే మొహాలు మాడిపోయాయి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు, మాడిపోయిన మసాలా దోశ అయిపోయిందని చెప్పి. సో ఇది ఖచ్చితంగా ఈవిడ స్ట్రాంగ్ కంటెంటరే చెప్తున్నాను కదా. నేను అగ్ని పరీక్షలో ఒక్క 2 తప్పులు చేశారు, అది తేకుండా ఉంటే కనుక మంచిగా ముందుకు వెళ్ళేవాళ్ళు, ఆ రోజు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. ఈ పాటికి ఏదో ఆవిడ నెగిటివ్ అయ్యేవాళ్ళు, లేదంటే వీళ్ళు పాజిటివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలిసిద్ది ఈవిడికి వాళ్ళు బయట కామనర్స్ నెగిటివ్ అవుతున్నారు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఆవిడ కామనర్స్తోనే ఉండి వాళ్ళ ఆటను మార్చిద్దా, వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తా ఆవిడ ఆటను మెరుగుపరుచుకొని ముందుకెళ్తుందా. నేనుంటే మాత్రం సెల్ఫిష్గా వాళ్ళకి అసలు అలాంటి ఇన్పుట్స్ ఏమీ, మీరు బయట ఎట్టా వెళ్తున్నారు, నెగిటివ్ వెళ్తున్నారు, బొక్కలు నాకెందుకు అనుకుంటా, నా ఆటని ఆడుకుంటా, నేను పాజిటివ్గా ఉంటా, నేను ఎక్కడ ఏం చేయాలో చేస్తా, వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ముందుకెళ్తా. సో దట్ వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతా ఉంటే నేను అందరికీ బాయ్ చెప్తా. ఎప్పుడైనా ఒకళ్ళిద్దరు ఎలిమినేషన్లో ఏడుస్తా బాగోదు, మరి సైకోగా అనుకుంటారు, మళ్ళీ ఏమో ఏడింది ఫ్లాట్ లేదు అనుకుంటారు ఊరికి అంటున్నా. సో అది ఆవిడైతే మాత్రం ఎలా ఆడతారన్నది ఇంపార్టెంట్, ఎన్ని లీక్స్ ఇస్తారు, ఎన్ని లీక్స్ ఎవరు, ఇవన్నీ విక్కీ లీక్స్ లాగా దివ్యా లీక్స్ ఏమైనా ఉంటాయేమో చూడాలి. లెట్స్ సీ. ఇది ఆ పదాలు వాడకూడదు, ఇప్పుడు వాడేసాను కదా పదం లీక్స్ అని చెప్పి, అది వాడటం వల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసేటప్పుడు అది 1 గంట సేపు టైం తీసుకొని దొబ్బిద్ది, నేను అనవసరంగా వాడిపారదొబ్బా, నేను చచ్చాను ఇప్పుడు. చలో వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మిడ్ నైట్ ముచ్చట్లు కనుక లేవనుకుంటున్నాను, నేను ఉంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను, లేకపోతే మెసేజ్ పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెడతా, యూట్యూబ్లో కూడా పోస్ట్లో మెసేజ్ పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.